వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. హ్రీంకారాసనగద్భితా నలసికాం సౌహక్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్ర సంచారిణీం. ఓం శ్రీ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గా మల్లీశ్వరాభ్యాం నమః. ఇప్పుడు మనుషులంతా కూడా లక్ష్మీదేవి కావాలని అందరూ కోరుకుంటా ఉంటారు. డబ్బు కావాలి ప్రతి ఒక్కళ్ళకి కూడా. ధనమూలం ఇదం జగత్ అన్నారు. డబ్బులు లేకపోతే అడుగు తీసి అడుగు ముందుకు వేయలేము. ఆర్టీసీ బస్ ఎక్కాలన్నా ట్రైన్ ఎక్కాలన్నా డబ్బులు లేదే కుదరదు. పాల బిల్లు, కరెంటు బిల్లు, రోడ్డు మీద నడవడానికి ట్యాక్స్, ఇంట్లో ఉండడానికి ప్రాపర్టీ ట్యాక్స్, ఇలా ఏది చూసినా సరే డబ్బులతోనే ముడిపడి ఉంది. ఆఖరికి భార్యను పెళ్లి చేసుకునేటప్పుడు కట్నాలు ఇచ్చి చేసుకోవాల్సి వస్తుంది. కట్నాలు తీసుకుంటున్నారా లేదా? మరి ఉదారంగా భార్యలు పాపం వాళ్ళకి ఏదో ఫేవర్ చేసినట్టు మగవాళ్ళు బిల్డప్ ఇవ్వకూడదు. కట్నాలు తీసుకుంటున్నారు. కాబట్టి అడుగునా కూడా ఇంకా న్యాచురల్ ప్రేమ ఎక్కడ ఉంది కట్నం తీసుకున్నప్పుడు? కాబట్టి ఈ విధంగా ప్రతి సంఘటనలో బిడ్డలు కూడా వాళ్ళ చదువుల కోసం బిడ్డల తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు వింటూ ఉంటారు. ఆ తర్వాత ఇంటర్ డిగ్రీ అయిపోయిన తర్వాత అప్పుడు చూడండి, ఇంటర్ పెళ్ళైన తర్వాత మిమ్మల్ని చూస్తారా లేదా, ఓల్డేజ్ హోముల్లో నిర్దాక్షిణ్యంగా జాయిన్ చేసేసేటటువంటి వాళ్ళ ఎక్కువ మంది అయిపోయారు. సో దీన్ని బట్టి మనకేం కావాలండి? ధనం కావాలి. ధనం కావాలంటే అదృష్టం పట్టాలి. అదృష్టం పట్టాలంటే మన కర్మలు కరెక్ట్గా ఉండాలి. బుద్ధి కర్మానుసారిని పూర్వజన్మ కర్మలను బట్టే మనకు సంపదిస్తుంది. అందువల్ల నేను మీకు ఒక 5 లక్షణాలు చెప్తాను డబ్బు వచ్చేటటువంటి విధానంలో. లక్ష్మీదేవి మనకి కర్మలను బట్టే ఇస్తుంది. కానీ జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మల వారు కుచేలుణ్ణి ఎలాగా, అతను గర్భ దరిద్రుడు, రాధాదేవి శాపానికి గురైనటువంటి వ్యక్తి, వాడు రాధాదేవికి శాపం పెట్టడం ఏంటి? మనల్ని ఉద్ధరించడం కోసం సుధాముడు శ్రీకృష్ణ పరమాత్మ పుట్టాలి కాబట్టి రాధాదేవికి శాపం పెట్టేలాగా శ్రీకృష్ణ పరమాత్మ చేయించాడు లీల. ఎందువలన భూమి మీదకి మనము పరమాత్మ రావాలి, మనుషులను ఉద్ధరించాలని. లేకపోతే మనకు బృందావనంలో కృష్ణుడు రాధమ్మ దొరికేవాళ్లే కాదు, ఎప్పుడు దేవలోకంలోనే ఉంటారు వాళ్ళు, గోలోకంలోనే. మనం గోలోకం వెళ్ళలేం, కృష్ణ పరమాత్మను చూడలేం, అలాగే రాధమ్మతో మనం చూడలేం. అసలు అది లైఫ్లో జరిగే పని కాదు. అటువంటి పరమాత్మ, కరుణామయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ మానవులకు కూడా మనం ఉద్ధరించాలి అని రాముడి రూపంలో, కృష్ణుడి రూపంలో మనకు భూమి మీదకి వస్తే హాయిగా మన భూమిని మీద కాలు పెట్టారు, మనతో జీవించారని మనం గర్వపడకుండా రాముడి మనిషేనండి, కృష్ణుడి మనిషేనండి, రాముడి దేవుడా, కృష్ణుడి దేవుడా అని బుద్ధి లేని ప్రేలాపనలు చేసే వాళ్ళ ఇంటికి అసలు లక్ష్మీదేవి రాదు. శాశ్వతంగా 7 తరాలు కాదు, వాళ్ళు కటిక దరిద్రులై రాముణ్ణి కృష్ణుణ్ణి ఎవరైనా కనుక మనిషిగా కనుక చూసి విమర్శించేటటువంటి వాళ్ళకి కనీసం లక్ష్మీదేవి ఎప్పుడు కూడా రాదు. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మని అడగండి, మీ నాన్నని మీరు తిట్టండి చూద్దాం. ఎవరైనా బయట వాళ్ళు వచ్చి భర్తను తిడితే భార్య ఊరుకుంటుందేమో? ఎట్టి పరిస్థితులు ఇవ్వదు. కాబట్టి మీరేమో రాముని మనిషి అనొచ్చు, కృష్ణుని మనిషి అనొచ్చు, రాముల దేవుడు కాదండి సొల్లు కబుర్లు చెప్పేయచ్చు మీరు, కానీ లక్ష్మీదేవి మాత్రం మీకు డబ్బులు ఇచ్చేయాలి. తర్వాత ఈ మహాలక్ష్మీదేవి క్రియాశక్తి స్వరూపిణి. పని చేయకుండా సోఫాల్లో పడుకొని, పని చేయకుండా దుప్పటి కప్పుకొని పడుకునేటటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి ఎందుకు వస్తుంది? రెండో రకం, పూజలు చేస్తూ కూర్చుంటూ లక్ష్మీదేవి వచ్చేయాలా? మూర్ఖపు ఛాందస్తాలు ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి రాదు. ఛాదస్థం అనేది నెగిటివ్ ఎనర్జీ, మిమ్మల్ని అడుగు తీసి అడుగు ముందుకు వెళ్ళనివ్వదు. మీరు ప్రపంచంలో ఏ పంతులు గారినైనా తీసుకోండి, ఏ సిద్ధాంతినైనా తీసుకోండి, ఒక్క నన్ను తప్ప. మనం పాజిటివ్ చెప్తాం, పదవండి అమ్మ చేయండి అని. ఎవడైనా సరే చూడండి నెగిటివ్. ఇప్పుడు ఈరోజు చేయకూడదు, అమావాస్య అసలు చేయకూడదు. వాళ్ళ కొడుక్కి నేను గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అమావాస్య రోజున, వాడు ఆపుతాడేమో చూడండి మీరు. వాడేమో మీకు అందరికీ అమావాస్య పనికిరాదు, బయటకు వెళ్ళకూడదు అంటాడు. మేము గవర్నమెంట్ ఇంటర్వ్యూ పెడతాం ఆ రోజు, ఐఏఎస్ ఇంటర్వ్యూ పెడితే పంతులు గారు తన కొడుకుని పంపడా? ఒకటే చెప్పండి. పంపిస్తాడు. అంటే అప్పుడు అతనికి అన్వయించబడవు. మీకేమో మైలు సంవత్సరం ఉంటుంది, మీరు అసలు వెళ్ళకూడదు అంటారు. గర్భగుడుల్లో పనిచేసేటటువంటి పూజారి సంవత్సరం పాటు వాడు కనుక దేవతలకి దేవుళ్ళకి కనుక గుడికి పూజ చేయకపోతే వాడికి పొట్ట పోషణ ఎక్కడి నుంచి వస్తుందండి?
చెప్పండి. 1 ఇయర్ మరి మైల్ ఎందుకు లేదు అంటే బ్రాహ్మణులకు మైల్ లేదంటారు. ఇది బ్రాహ్మణులకు ఒక రూల్, అగ్ని బ్రాహ్మణ ముట్టుకుంటే కాలదు, శూద్రుడు ముట్టుకుంటే కాలుతుందా? ఇలాంటి నాన్ సెన్స్ అన్ని నెగిటివిటీ ఉన్నటువంటి పంతులతో, నెగిటివిటీ ఉన్న జ్యోతిష్కులతో తిరిగితే గర్భదరిద్రులు అయిపోతారు 7 జన్మల వరకు. వాళ్ళ వీడియోలు విన్నా కూడా గర్భదరిద్రులు అయిపోతారు. నెగిటివ్ ఎనర్జీ ఎలా వస్తుందంటే, కంపు వస్తుంది అనుకోండి, పెంట కంపు, పెంట మీద వాసన ఆ చుట్టుపక్కల 1 కిలోమీటర్ దూరం వరకు వస్తుంది. అదే నెగిటివ్ ఎనర్జీ. ఆ వాసన ఎలాగైతే వస్తుందో అలా నెగిటివ్ పర్సన్స్ తో మనం తిరిగినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ అవుతుంది. వాసన కూడా స్ప్రెడ్ ఎనర్జీ. కాబట్టి ఈ రకంగా మనకు మహాలక్ష్మి తల్లి వచ్చేటప్పుడు కొన్ని చిహ్నాలు ఇస్తుందండి. తెల్ల పావురాయిని పనికిరాదు, అవి రాకూడదు అని చెప్తున్నారు కదా. తెల్ల పావురాయిల, అలాగే ఈ పిచ్చుకలు, పక్షులు, నేచర్లో ఉన్నటువంటి పక్షులు ఇవన్నీ కూడా మన ఇంటి గోళ్ల చుట్టూ తిరుగుతూ తెల్లవారు మనం తలుపు తీయగానే ఆ తలుపుల దగ్గర చక్కగా గింజలు తింటూ అక్కడ ఉంటున్నాయనుకోండి ఉడతలు, ఇవన్నీ కూడా మన చెట్టు మీద, మన ఇంటి ముందు చెట్ల మీద అవి ఉడతలు వెళ్తున్నాయి అనుకోండి, లక్ష్మీదేవి త్వరలో మనకు రాబోతుంది అని అర్థం. రెండవది, తేనెటీగలు, అంటే చిన్నటి తేనెటీగలు కనుక మనకి పట్టినట్లయితే మన ఇంట్లో ఖచ్చితంగా మహాలక్ష్మీదేవి రాబోతుంది అని అర్థం. మీనరాశి, ఈ మీనరాశి వారికి అందరికీ కూడా అనేకమైనటువంటి కష్టాలు. మీ ఇంట్లో తులసి తల్లి నిద్రపోవడము, తులసి చెట్టు ఇవన్నీ కూడా జరిగినాయి. అందువలన మళ్ళీ కొత్తగా తులసి మొక్కని మీరు వేసుకొని పెంచాలి. తులసి అమ్మవారి యొక్క పూజ చేసుకోవాలి. ముఖ్యంగా ఇది కనబడుతుంది మీకు. ఇంటికి ఎవరైనా సరే తులసి మొక్క తెచ్చి ఇచ్చారంటే అక్కడ మనకేమనిపిస్తుందంటే, ఆహా మహాలక్ష్మి తల్లి మన ఇంటికి వచ్చింది అనేటటువంటి సింబల్ మీకు కనబడుతుంది. ఇప్పుడు మీనరాశి వారికి అందరికీ ఏలినాటి శని కనబడుతుంది, జరుగుతోంది. కాబట్టి ఈ ఏలినాటి శని గ్రహ ప్రభావంగా మీకు అనుకున్న పనులు ఏవి కూడా అపనిందల పాలైపోతారు. ఇప్పుడు శివాజీ, హీరో శివాజీనే తీసుకోండి. అతను మీనరాశి. పాపం అతను ఏదో మంచిగా బట్టల విషయంలో వేసుకుని ఏవో 2 పొరపాట్లు మాటలు దొర్లాడు. మరి అలాంటి మాటలు వేరే సినిమాల్లో బోల్డంత మంది మాట్లాడారు, పాడారు. జబర్దస్త్ ప్రోగ్రాంలో అలాంటి వాటిల్లో చాలా ఎక్కువగా చెప్పుకున్నారు, డబుల్ మీనింగ్ డైలాగులు ఇవన్నీ కూడా. అప్పుడు ఏం అవ్వలేదు. కానీ ఎప్పుడైతే ఈ ఏలినాటి శని జరుగుతుందో, ఈ తప్పు మాటల కింద వాళ్ళు పట్టుకొని మహిళా సంఘాలు కొన్ని, మిగతా వాళ్ళందరూ మహిళలు ఆయనకి సపోర్ట్ చేసినప్పటికీ కూడా గవర్నమెంట్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది కమిషన్కి. సో ఈ యొక్క ఈ ఇవన్నీ ఎందువల్ల వచ్చింది అని అంటే ఏలినాటి శని ప్రభావం. అంటే ఆ సమయంలో గతంలో మనకి ఏమై ఉంటుందండి అని అంటే, మనకి గతంలో మనకి అవే మాటలు అలాంటి అంతకంటే తీవ్రంగా అన్నా మిమ్మల్ని పట్టించుకోరు. కానీ ఎప్పుడైతే మీకు ఇలాంటివి పట్టించుకుంటారో, ఈ బ్యాడ్ టైం జరుగుతుందో అలాంటివి ఖచ్చితంగా కుట్రలు చేసేస్తారు. మీ ప్రక్కనే ఉంటారు, మీ స్నేహితులుగా, మీ ఫాలోవర్స్గా ఉంటారు, కానీ కుట్రలు చేసేస్తారు. సో ఇది ఏలినాటి శని ప్రభావం. కాబట్టి మీరు వచ్చే ముందు మీకు ఏలినాటి శని ఖచ్చితంగా దుమ్ము బాగా ఎక్కువ పట్టడం, డస్ట్ ఎలర్జీ రావడము, జ్వరాలు జ్వరాలు, తుమ్ములు ఇవన్నీ కూడా అధికంగా రావడము, ఇవన్నీ కూడా సింబల్స్ అనమాట, ఇంట్లో అనారోగ్య పరిస్థితులు ఇవన్నీ కూడా. సో ఇప్పుడు దరిద్ర దేవత రాబోతుంది అని అర్థం. కాబట్టి మనకి ఈ 2026లో ఏం జరగబోతుంది ఈ యొక్క మీనరాశి వారికి అని అంటే, ఆదాయాలు బాగా పెరుగుతాయి, ఖర్చులు కూడా చాలా అధికంగా ఉన్నాయి. అసలే సంక్రాంతి మాసం ఉంది. ఇక్కడ లాటరీలు, పందాలు ఇలాంటివన్నీ కూడా సాధారణంగా వేసుకుంటారు. పార్టీలో ఎంజాయ్మెంట్ డిసెంబర్ 31 ఉంటాయి, మళ్ళీ జనవరి నెలలో సంక్రాంతి పండగలు ఉంటాయి, ఇవన్నీ కూడా. కాబట్టి వీటిల్లో మీరు చక్కగా హ్యాపీగా ఈ ఎంజాయ్మెంట్స్ అనేటటువంటివి ఉంటాయి. అప్పులు కొంచెం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలాగే ఉన్నటువంటి అప్పులన్నీ కూడా మీరు తీర్చేయడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అయితే ఈ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనము అనుకున్న పనులు అనుకున్నట్లు జరగాలని ఆశపడతా ఉంటారు. అలాగే విదేశాలకు వెళ్ళాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నటువంటి వాళ్ళకి సఫలత అనేటటువంటిది సాధించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే కేవలం ఒక దేశం వాళ్ళు మనం రానివ్వలేదని మనం డిస్కరేజ్ అవ్వకూడదు. వేరే దేశానికి వెళ్ళాలి, అంతా గట్టి పట్టుదల ఉన్నట్లయితే. అలాగే పిల్లల నుంచి సంతోషము, భార్య నుంచి కోఆపరేషన్ ఇవన్నీ కూడా ఉండడం జరుగుతాయి. బంధుమిత్రులందరినీ కూడా మంచిగా ఆదరిస్తారు. ఆదాయాలు బాగా ఉన్నాయి కాబట్టి ఖర్చులు బాగా ఉంటాయి. అలాగే స్నేహితులతో మీరంతా కూడా వివిధ ఊర్లకు వెళ్ళడము, వివిధ
ప్లేసులతో ఎంజాయ్మెంట్ చేయడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. రైతులు బ్రహ్మాండమైనటువంటి పంటలు పండిస్తారు. జన్మంలో ఉన్నటువంటి శని వక్రించి ఉన్న కారణంగా బద్ధకంగా ఉండడము, అలాగే మోకాళ్ళ నొప్పులు ఇవన్నీ కూడా జరుగుతాయి. నీ ఆపరేషన్స్ జరగడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ఈ రాశి వారికి మనము కోల్డ్ స్టోరేజ్ వ్యాపారాలు, కూరగాయల వ్యాపారాలు ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా సాగుతాయి. పరిహారాలు ఏం చేసుకోవాలంటే మహాలక్ష్మి అమ్మవారికి చక్కగా కలవ పువ్వులతో మీరు పూజ చేయాలి. అలాగే తామర పుష్పాలతో పూజ చేయాలి. మహాలక్ష్మి సరస్వతి కాంబినేషన్లో సంపుటీకరణం మంత్రం చేయాలి. అదేవిధంగా షోడశోపచారాలతో అష్టోత్తర శతనామ మంత్రాలతో మీరు కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.